నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రాళ్లదాడికి 19న బ్రేక్ పడబోతుందా? 19న సంచలనమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది. మరి ఏం జరగబోతోంది ఈ నెల 19న? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాళ్లదాడి ఏదైతే ఉందో దానికి రాబోయేటువంటి రోజుల్లో తెరపడబోతోంది, బ్రేక్ పడబోతోంది అంటున్నారు. 19న సంచలనమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి అంటున్నారు. అసలు ఏం జరగబోతుంది ఏప్రిల్ 19న? ఏంటి? ఇప్పుడైతే గులకరాయి సంచలనం అయితే అయిందమ్మా 2 రోజుల క్రితం. అంతకుముందు వాలంటీర్స్ అయింది. మనకి వాలంటీర్స్ ఒక 20 రోజులు నడిపి ఆ పెన్షన్లు ఈ గోల ఇదంతా అయిపోయింది. పాపం పెన్షన్లు ఇచ్చారో లేదో పూర్తిగా మనకు తెలియదు. ముసలి వాళ్ళని అయితే చంపేశారు, ఒక 33 మందిని ఎండలో తీసుకొచ్చి. అక్కడికి అదయింది. ఇప్పుడు ఈ గులకరాయికి ఎవరు బలవుతారో మనం చూడాలి. ఇంకా గులకరాయి దొరకాలి మనకి, ఆ గులకరాయి వేసిన వ్యక్తి దొరకాలి. ఈ కథ మరి ఎలక్షన్స్ అయ్యే వరకు నడుస్తుందా లేకపోతే ఈ మధ్యలో బ్రేక్ అవుతుందా మనం చూడాలి. దీనికి మరి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అదొకటి ఉంది. ఇంకొక పక్క అసలు మనకి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నది డీజీపీ అండ్ సిఎస్. ఇప్పుడు మొత్తం ఈ జరుగుతున్న పరిణామాలన్నింటికీ మూల సూత్రధారులు డీజీపీ అండ్ సిఎస్. ఓకే, అంతే కదా. ఇప్పుడు మీకు తెలియకుండా ఇప్పుడు రాష్ట్ర హోంశాఖకి తెలియాలి, రాష్ట్ర డీజీపీకి తెలియాలి, సిఎస్కి తెలియాలి ఏదైనా రాష్ట్రంలో పరిణామాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు గులకరాయి విషయానికి వస్తే మరి ఒక గులకరాయి పడుతుంది, ఒక సీఎంకి దెబ్బ తగులుతుంది, అక్కడ కరెంట్ ఉండదు అనే విషయం ముందుగా డీజీపీకి తెలియాలి కదా, సిఎస్కి తెలియాలి కదా. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా ఏదో శివుడాగ్నిలేని చీమైనా కొట్టదని వీళ్ళకి తెలియకుండా రాష్ట్రంలో ఏమైనా జరుగుతాయా ఇలాంటి పరిణామాలు? కోడికత్తి జరిగింది కదా వైజాగ్ ఎయిర్పోర్ట్లో, అది ఎవరిదని అర్థమైంది కదా అందరికీ, ప్రజలకి. సో ఇప్పుడు గులకరాయి కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు సూత్రధారి ఎవరు ఇక్కడ? డీజీపీ అండ్ సిఎస్. మరి వాళ్ళ మార్పు రావాలి కదా. అంటే రక్షణ, వాళ్ళు ఇచ్చేటువంటి రక్షణ వైఫల్యం వల్లనేనా ఇదంతా? తప్పకుండా. ఇప్పుడు రక్షణ వైఫల్యం కాదా? ఒక ముఖ్యమంత్రి వెళ్తున్నారంటే మీరు కరెంట్ ఎలా తీస్తారు అసలు? అంటే ముఖ్యమంత్రికి ఒక విలువ ఉంటుంది కదా. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎవరైనా సరే అసలు ముఖ్యమంత్రి వెళ్ళే దారిలో మనం కరెంట్ తీసేస్తామా? జనరల్గా అయితే తీయకూడదు. అలాంటిది 2-3 చోట్ల కరెంటు పోయిందిట, అక్కడ కరెంటు తీసేశారు. ఇప్పుడు వాళ్ళకి కరెంటు తీసినందుకు బాధ లేదు, వాళ్ళకి ఆ గులకరాయి తగిలినందుకు బాధగా ఉంది అందరికీ. అసలు కరెంట్ ఎవరు తీశారు అనే దాని మీద ఇంతవరకు ఎవడైనా దృష్టి పెట్టాడా? లేదు. ఎవడైనా అడిగాడా, ప్రశ్నించాడా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వ్యక్తిని ఎవరైనా సస్పెండ్ చేశారా? జరిగిందా? 2 రోజుల నుంచి ఇంత జరుగుతోంది, ఇంతవరకు వాళ్ళు కనిపెట్టలేదు. అవును. మరి దీనికి అందరికీ వైఫల్యానికి కారణం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అసలు వాలంటీర్ల విషయంలోనే వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. వాలంటీర్లు వ్యవస్థ రద్దు చేయమనలేదు, వాలంటీర్లు పక్కకు పెట్టమన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో మనకు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేయటం కోసం, జన సమీకరణ చేయటం కోసం ఆయన సభలకి, మేమంతా సిద్ధం సభలకి జనాల్ని తీసుకురావటం కోసం ప్రతిపక్షాలకు వస్తున్న ఆ జన సంద్రాన్ని చూసి ఓరవలేక వాళ్ళు ఇటువంటి పని చేశారు. అది ఒక్క డీజీపీ చేశాడా, సిఎస్ చేశాడా, మరొక ఎక్స్ చేశాడా, వై చేశాడా కాదు. ఎవరు చేసినప్పటికీ బాధ్యత వహించాల్సింది ఒక డీజీపీ, ఒక సిఎస్. ఎందుకంటే వాళ్ళు మూలస్తంభాలు. ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చినా, ముఖ్యమంత్రి నడిపించినా, రాష్ట్రాన్ని నడిపించినా చేసేది అంటే సూచనలు ఇచ్చేది వీళ్ళే. కాబట్టి 19వ తారీఖున ఖచ్చితంగా డీజీపీ సిఎస్ మారుతారు. అదే సంచలనం అని నా ఉద్దేశం. ఓకే. సో అంటే వాళ్ళు ఇన్ఛార్జ్ డీజీపీ, ఇన్ఛార్జ్ సిఎస్ వలన ఇదంతా జరుగుతోంది. అంటే ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా ఇన్ఛార్జ్ డీజీపీ, ఇన్ఛార్జ్ సిఎస్ఏనమ్మా. కానీ ఎవరైనా కూడా ఇప్పుడు కేంద్రం నుంచి మళ్ళీ ఇప్పుడు అందుకేనమ్మా అసలు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఒక సిఎస్ని పెట్టినా, ఒక డీజీపీని పెట్టినా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల్ని తీసుకురావాలి. ఓకే. అంటే ఆ రాష్ట్రం గురించి అవగాహన లేని, అంటే చాలా సంవత్సరాలుగా అక్కడ ఉండని వాళ్ళని అక్కడికి తీసుకొస్తే మీకు ఎన్నికలు సజావుగా సాగుతాయి. ఓకే. వేరే క్యాడర్స్ని, అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఒక డీజీపీనో, ఒక సిఎస్నో ఇక్కడ తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఈ లోకల్గా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి తీసుకొచ్చిన వ్యక్తులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కదా.
ఆయన ఎవరు సిఎస్ ఏమో జవహర్ రెడ్డి, డీజీపీ ఏమో ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తి రఘురామరెడ్డి. ఆయన అంతే కదా, రఘురామరెడ్డి అసలు ట్రాన్స్ఫర్ అవటమే గొప్ప విషయం అసలు. సో అదే కోవలో వీళ్ళిద్దరిది అవుతుంది. కాబట్టి అప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారనుకోండి, ఈ ముఖ్యమంత్రితో వీళ్ళు 5 సంవత్సరాలు వీళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి తీసుకుని వచ్చాడు కాబట్టి ముఖ్యమంత్రికి ఫేవర్గా వీళ్ళు ఉంటారు. రేపొద్దున ఎన్నికలు కూడా సజావుగా సాగవు మనకి. ఇప్పుడు ఈవీఎంస్ అవంతా డూప్లికేట్ పెట్టినా మనకు తెలియదు, ఒకే వ్యక్తి చేత ఒక 100 ఓట్లు వేయించినా మనకు తెలియదు. ఇవన్నీ ప్రజలకి ఏం అర్థం కావు. కాబట్టి సిఎస్ డీజీపీని ఎందుకు తప్పించాలి అంటే ఇన్ని అరాచకాలు జరిగాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి మీదే అసలు ఒక గులకరాయితోటి ఆయనకి ప్రాణహాని జరిగిందంటే మరి వీళ్ళు ఏం చేసి, ఇది వాళ్ళ వైఫల్యమే కదా. అందుకని అసలు వాళ్ళు నిన్ననే రిజైన్ చేసి ఉండాలి, లేదు నిన్ననే వాళ్ళని సస్పెండ్ చేసి ఉండాలి, లేదు ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మనకి. కాబట్టి ఇదేదో త్వరగా 19వ తారీఖు తర్వాత చేసేస్తే ముహూర్తాలు చూసుకుని, ఎల్లుండి ఎలాగ శ్రీరామనవమి మనకి, శ్రీరామనవమి అయ్యాక దశమి ఆకాశంలో చేశారనుకోండి, వాళ్ళకి మంచిది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. సో అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిపై రాళ్ళదాడి జరిగింది కాబట్టి దానికి సంబంధించి సిఎస్ని డీజీపీని మార్చాల్సి ఉంటుంది. సో ఎలక్షన్ కమిషన్ కూడా దీని వైపు ఆలోచిస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మీద ఒక దాడి జరిగిందంటే, ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, నరేంద్ర మోదీ గారి సభల్లో ఏం చేశారు ఈ పోలీసులు? సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు కదా. అవును, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు కదా. అందుకనే అసలు అది వెంటనే చేయాలి, ఇంత లేట్ చేశారు. ఒక ప్రధానమంత్రి అంటే మొత్తం దేశానికి సంబంధించిన వ్యక్తికే భద్రత ఇవ్వలేని వాళ్ళు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వలేకపోవడం మనం ఆశ్చర్యపడక్కర్లా. కాబట్టి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారం కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం తప్పకుండా దృష్టి పెడుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ముఖ్యమైన రాష్ట్రం అది కదా. ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా జరగటం అనేది మనకి గుర్తుంటే, మనకి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని జరిగాయి? ఇప్పుడు మీకు ప్రతిపక్షాల మీద జరిగితే అది మామూలుగా సాధారణంగా జరుగుతాయి మీకు, అదేం పెద్ద పట్టించుకోకర్లా. అంటే ఎవడో కడుపు మండి చేస్తాడు వాళ్ళు చెప్పి నిరసన తెలుపుతారు. అప్పుడు వాళ్ళు ఆ బీపీ పెరిగిపోయి వాళ్ళకి అట్లా చేస్తారట. ఒక గౌతమ్ సవాంగ్ అతను అన్నాడు, ఇంకెవరో కూడా అన్నారు. వీళ్ళందరూ అలాంటి ఆన్సర్స్ ఇస్తారు. అదేంటి, ఒక చంద్రబాబు నాయుడు మీద జరిగినా, ఒక పవన్ కళ్యాణ్ మీద జరిగినా అది ప్రజల్లో వాళ్ళకి ఏదో కోపం వచ్చి, వాళ్ళకి ఏదో విషయంలో మీరు నచ్చక చేస్తారమ్మా, వాళ్ళు మీ మీద దాడి చేస్తారు. అదేం పెద్ద విషయం కాదు. కానీ ఒక ముఖ్యమంత్రి మీద ఒక గులకరాయి అనేది తగిలి ముఖ్యమంత్రికి అది ఇంత పెద్ద విషయం అయినప్పుడు 307 సెక్షన్ 307 మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సెక్షన్ 307 ఏంటి? అది యాక్చువల్గా హత్యా నేరం కిందకు వస్తుందన్నమాట. అంటే మీ మీద హత్యాయత్నం చేసినట్టు లెక్క. అప్పుడు ఏమవుతుంది, 7 నుంచి 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది ఆ వ్యక్తికి. ఇప్పుడు మీరు ఆ వ్యక్తి ఎవరో పట్టుకుని ఇప్పుడు అప్పచెప్పారనుకోండి, మీకు 2 లక్షల రివార్డు వస్తుంది, ఆ అబ్బాయికో అమ్మాయికో 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. అదే ఈ గాయం తీవ్రంగా ఉందనుకోండి తగిలిన వాళ్ళకి ఇంకొంచెం జీవితకాల ఖైదు శిక్ష పడుతుంది. అది చెప్తున్నారు అనమాట. 307 కిందకు వస్తుంది అనమాట నిన్న గులకరాయి వ్యవహారం. అది మీకు చంద్రబాబు నాయుడు మీద కానీ లేకపోతే టీడీపీ నాయకుల మీద ఇంతకుముందు ఇనప ఊచలతో దాడి జరిగినప్పుడు అవన్నీ కూడా వీటి కిందకి రాలేదు. అవన్నీ సాధారణ విషయాలు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. సో మొత్తానికి ఈ రాళ్ళ డ్రామాలకో లేకపోతే జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి ఈ రాళ్ళ దాడికి సంబంధించి తెరపడబోతోంది. 19న ఒక సంచలనమైనటువంటి మార్పులు రాబోతున్నాయని చెప్పేసి అన్నారు. ఏ మార్పులు అనేది చూద్దామండి. మీరు అన్నట్టు డీజీపీ సిఎస్ మార్పులు లేకపోతే ఇంకేమన్నా మార్పులు ఉన్నాయో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.